ఈ ఆవులు పాలు ఇస్తే ఎంత వరకు ఇస్తాయి, ఎన్ని చూడండి, లీటర్లు ఇస్తాయి? సృష్టిలో ఏ జీవి అన్నా కానీ ఇక్కడ చాలా మంది సందేశం ఏంటంటే పాలు ఇవ్వంటారు. పాలు ఇవ్వకపోతే ఇట్లా దూడలు ఎలా బతుకుతాయండి? ఫస్ట్ సృష్టిలో ఏంటంటే దాని దూడకి సరిపోయే విధంగా ఉంటాయి. ఇప్పుడు గంగి గోవు పాలు గడిటన్నా చాలా తక్కువ ఉంటాయి, 2 స్పూన్లు తీసుకున్న దాంట్లో ఔషధ గుణం ఎక్కువ ఉంటాయి. అవును అవును, అంతే, తక్కువ పాలు ఇస్తాయి మీ దూడకి సరిపోయే విధంగా. అవును, మీ వీడియోలు చూసి ఇక్కడికి వచ్చానండి నేను. దాంట్లో కమెంట్స్ చదివా. ఒకళ్ళు ఎవరో ఆ కమెంట్లో ఏమన్నారంటే, ఆవులు మరుగుజ్జు ఆవుల్లా ఉన్నాయి కదా, మినేచర్ ఆవులు కదా, ఆ ఆవు పాలు తాగితే హైట్ ఎదగరు అని చెప్పేసి ఒక కమెంట్ అది వచ్చింది. అన్ఎడ్యుకేటెడ్ దాని గురించి దానికి అంటే ఎత్తుగా ఉన్న పాలు తాగితే ఎత్తు అడుగుతామని, చిన్నగా ఉన్న పాలు తాగితే చిన్నగా అంటే ఆ లాజిక్ ఏది కాదు. అయితే ఏంటంటే ఇప్పుడు అగస్త్య మహాముని ఉన్నాడు, శాస్త్రాలన్నీ తయారు చేసింది ఆయనే. ఇప్పుడు పుట్టోడు గట్టోడు అన్నారు, పుట్టోడు వీక్ అని అనలే. చూడండి, హ్యూమన్స్ లోనే పుట్టోడికి లాంగివిటీ ఎక్కువ ఉంటుంది, లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు? వాడికి భూమికి గ్రావిటేషన్ ఫోర్స్ తక్కువ ఉంటుంది. భూమి మీద చాలా జీవరాశులు ఉన్నాయి. చూడండి, నాభిస్థానం తక్కువ వెయిట్. ఇది చూడండి, ఇప్పుడు నాభిస్థానం ఎంత, 1/2 ఫీట్ కూడా లేదు. అందుకని దీనికి లాంగివిటీ ఉంటుంది. దీని మెడికల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు గ్రావిటేషన్ ఫోర్స్ తక్కువ ఉన్న యానిమల్ తీసుకున్నాం, తాబేలు, అందుకే దాన్ని పూజిస్తాం, దాని లాంగివిటీ ఎక్కువ. ఇంకా చాలా జీవరాశులు చూడండి, పాము, ఇవన్నీ ఏంటంటే భూమికి గ్రావిటేషన్ ఫోర్స్ తక్కువ ఉంటుంది కాబట్టి మెడికల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. అందుకని ఇట్లా పాలు చాలా ఔషధం అండి, అమృతం అని చెప్పాలి.